మిత్రులందరికీ పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి శుభ స్వాగతం, పునః స్వాగతం. ఈ తరం కోసం మహాభారతం 11వ ఎపిసోడ్లోకి వచ్చాం. మనం ఈ సంచికలో మనం ధర్మరాజుకు యువరాజు పట్టాభిషేకం చేయడం, ఆ తరువాత జరిగిన పరిణామాలు అన్నీ కూడా మనం ఆలోచన చేద్దాం. ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి ఎపిసోడ్లో ద్రుపదుడిని బంధించడం, గురుదక్షిణగా ద్రోణాచార్యునికి ఇవ్వడం అలా ఎందుకు జరిగింది, దానివల్ల ద్రోణాచార్యుడి పగ వల్ల మహాభారత కథ ఎన్ని మలుపులు తిరిగింది, ఏమేమి జరిగింది, ఏం మాట్లాడుకున్నాం మనం. ఈ సంచికలో మనము ఆ తర్వాత జరిగినటువంటి కథ, ఆ పరిణామాల గురించి మాట్లాడుకుందాం. ఒక స్పష్టంగా ప్రపంచానికి, రాజకుటుంబానికి, ప్రపంచానికి తెలిసినటువంటి విషయం ఏంటంటే, కౌరవులు 100 మంది, పాండవులు 5గురు. 100 మంది కూడా చేయలేని పనిని, గెలవలేని యుద్ధాన్ని పాండవులు 5గురు గెలిచిన్నారు అని చెప్పే ఈ సత్యం రాజకుటుంబానికి మాత్రమే కాకుండా ప్రపంచం అంతా కూడా అప్పటికి తెలిసిపోయింది. కౌరవులు 100 మంది కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పాండవులకు పోటీ కాలేరు అన్న సత్యాన్ని మొదటిసారే ప్రజలు తెలుసుకున్నారు. ఎందుకు అంటే, ద్రుపదుడి మీద దాడి చేయటం ఒకటే కాదు, ఎత్తుగడ కూడా సరిగ్గా కౌరవులకు తెలియలేదు అని చెప్పి ఈ సంఘటన మనకు తెలియజేస్తూ ఉన్నది. అదేంటంటే, అందరూ కలిసి ఒకేసారి పోయి ద్రుపదుడి మీద దాడి చేసి ఆయన తీసుకొద్దామని అనుకున్నారు. మొదట గురువుగారు ద్రోణుడు అదే చెప్పాడు, కానీ వాళ్ళు వినలే. కౌరవులు ఏమన్నారంటే, దుర్యోధనుడు ఏమన్నాడంటే, అందరు కలిసిపోయి చేస్తే పెద్దవాడు కాబట్టి కీర్తి ధర్మరాజుకే వస్తుంది, మాకేం వస్తుంది, మేము 100 మంది పోయి ఆయన్ని గెలిచి తీసుకొని వస్తాము, అప్పుడు మాకు వస్తుంది, మేము గెలవలేకపోతే వాళ్ళు వెళ్ళొచ్చు అని చెప్తారు. సరిగ్గా వాళ్ళు అన్నమాటే జరిగింది. 100 మంది పోతే ద్రుపదుడు వాళ్ళని అందరినీ కూడా చిత్తుగా ఓడించాడు. వాళ్ళు వెనక్కి వచ్చేసారు అవమానంతో. తర్వాత పాండవులు పోయి వాళ్ళని గెలిచారు. ఈ నేపథ్యంలో రాజకుటుంబంలో యువరాజుగా ఎవరిని అభిషేకం చేయాలి అనే ప్రశ్న వచ్చింది. మొదటి నుంచి విదురుడు, భీష్ముడు, ద్రోణుడు యుధిష్ఠిరుడి పక్షాన్నే ఉన్నారు. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు అని అర్థం. తెలుగులో మనం ఎప్పుడు కూడా యుధిష్ఠిరుడు అని పిలవం, ధర్మరాజు అనే అంటూ ఉంటాం. అయితే యుద్ధములో స్థిరంగా ఉండేవాడు అనే అర్థంలో యుధిష్ఠిరుడు అనేటటువంటి పదం ఉన్నది. ఆయన పేరు అది, ఆయన పెట్టిన పేరు అది. మొదటి కుమారుడి పేరు ఆయన పాండురాజు గారు అలా పెట్టుకున్నాడు. అయితే మొదటి నుంచి కూడా కురు పాండవుల సంతానములో ధర్మరాజు పెద్దవాడు కాబట్టి ఆయన యువరాజు అని చెప్పి అందరూ అనుకునేది. కానీ దీన్ని అవతలి వాళ్ళు, శకుని, దుర్యోధనుడు, వీళ్ళు దీన్ని, ఈ వాదనను తిప్పి కొడుతూ ఉంటారు ఎప్పుడు కూడా. ఏమంటారంటే, మా నాన్నగారు ధృతరాష్ట్రుడు మహారాజు కాబట్టి ఆయన జ్యేష్ఠ కుమారుడైనటువంటి దుర్యోధనుడే యువరాజు అవుతాడు అని చెప్పి వీళ్ళు వాదిస్తూ ఉంటారు. భీష్ముడు ఏమంటాడంటే, అలా కాదు, ధృతరాష్ట్రుడికి అంగవైకల్యం కారణంగా రాజు కాలేకపోయాడు, ఆ కారణంగా పాండురాజు అసలు రాజు అయ్యాడు. ఆయన లేని సమయంలో కార్యకారిణి మహారాజుగాన మాత్రమే ధృతరాష్ట్రుడు ఉన్నాడు. కార్యకారిణి మహారాజు అంటే ఈనాటి భాషలో చెప్పుకుంటే ఇన్ఛార్జ్ వీసీ అని, ఇన్ఛార్జ్ హెడ్ అని ఇలా చెప్తాం కదా. అట్లా ఒక ఇన్ఛార్జి మినిస్టర్, ఇన్ఛార్జ్ కింగ్. ఇన్ఛార్జ్ కింగ్కి ఆయన కొడుకుకి యువరాజు అయ్యేటటువంటి అవకాశం లేదు. ఈ వాదన ఎప్పుడు భీష్ముడు అట్లా చెప్తూ ఉంటాడు. కానీ ధర్మరాజుని యువరాజును చేయాలని అనుకున్నప్పుడు శకుని మంతనాలు చేస్తాడు. ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళతారు. ఎవరెవరు వెళతారంటే, శకుని, దుశ్శాసనుడు, కర్ణుడు, దుర్యోధనుడు వెళతారు. శకుని, దుశ్శాసనుడు, దుర్యోధనుడు చేసినటువంటి కుట్రలలో చాలా ఎక్కువ వాటిల్లో కర్ణుడు ఉన్నాడు. వాళ్ళ చేసిన కుట్రలన్నింటిలో కూడా కర్ణుడు భాగం పంచుకున్నాడు. మనకి వ్యాసభారతం చదివినా
కవిత్రయ భారతం చదివినా కూడా ఈ విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎక్కడో 1-2 విషయాల్లో తప్ప కర్ణుడు దుర్యోధనుడితో పాటు ఎప్పుడు కూడా ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళేవాడు. ఒక్కొక్కసారి దుర్యోధనుడు చెప్పని ఆలోచనలు కూడా కర్ణుడు చెప్పేవాడు. చెప్పి ధృతరాష్ట్రుడిని ఒడిలో ఒప్పించేవాడు. అయితే ఇక్కడ ధర్మరాజుని యువరాజుగా చేయాలని చెప్పి ఒక ఆలోచన వచ్చినప్పుడు అలా చేయొద్దు అని చెప్పి వీళ్ళు నలుగురు పోయి శకుని చతుష్టయం అని దుష్ట చతుష్టయం అనేటటువంటి ఈ నలుగురు ధృతరాష్ట్రుడి దగ్గరికి పోయి అలా చేయొద్దు, దుర్యోధనుడిని చెయ్యి అని చెప్పి ఒత్తిడి చేస్తారు. ఆయన ధృతరాష్ట్రుడు వినలే. చాలా సందర్భాల్లో వాడు చెప్పిన మాటలన్నీ వినేవాడు. కానీ ఈసారి వినటం కుదరలేదు. ఎందుకు కుదరలేదు అంటే స్పష్టంగా ప్రజలందరికీ తెలిసిపోయింది ఏంటంటే పాండవులు మహావీరులు, కౌరవుల కన్నా బలవంతులు, బలీయమైనటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు అనే సంగతి ప్రజలకు తెలిసింది, రాజకుటుంబానికి తెలిసింది ద్రుపదుడి సంఘటనలో. అలాగే ధర్మం ఎవరు బాగా చెప్పగలరు అన్న అంశంలో కూడా ధర్మరాజు వేరువేరు సందర్భాల్లో ధర్మాన్ని సరిగ్గా చెప్పగలడనేటటువంటి విషయం కూడా తెలిసింది. ఈ కారణంగా ధృతరాష్ట్రుడికి వేరే మార్గం లేకుండా పోయింది. ధర్మరాజుని తప్పనిసరిగా యువరాజుగా ప్రకటించాల్సి వచ్చింది. ఈ సందర్భంలో భీష్ముడు, ద్రోణుడు, విదురుడు వీళ్ళు ముగ్గురు కూడా ధర్మరాజు పక్షాన ధృతరాష్ట్రుడితో వాదించి చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మరాజు మాత్రమే యువరాజుగా ఉండాలని చెప్పి ఒప్పించి ధర్మరాజుకి యువరాజు పట్టాభిషేకం చేశారు. ఇలా యువరాజు పట్టాభిషేకం చేసిన తర్వాత పరిపాలన ఎక్కువ భాగం ధర్మరాజే చేసేవాడు. ఆయన ఎట్లాగూ కార్యకారిణి మహారాజు ధృతరాష్ట్రుడు, అంధుడు. ఆయనకు తెలుసు, చారుల వల్ల అన్ని విషయాలు ఆయనకు తెలుస్తూనే ఉంటాయి. అవసరమైనప్పుడు సలహా ఇస్తుంటాడు. ధర్మరాజు కూడా ప్రతి సందర్భంలో కూడా మహారాజు దగ్గరికి వెళ్ళి సలహా అడుగుతూ ఉంటాడు. ఇలా అయితే ఎట్లా, ఇలా అయితే ఎట్లా, ఈ సమస్యను ఎట్లా పరిష్కరించుకోవచ్చు అని చెప్పి పెద్దవాడుగా ఆయన్ని సలహా అడుగుతూ ఉంటాడు. కానీ ఎక్కువ సందర్భాల్లో దినచర్యగా ఉండేటటువంటి పరిపాలన బాధ్యతలన్నీ కూడా ధర్మరాజు నిర్వహిస్తూ ఉంటాడు. ఇదే సందర్భంలో ఇంకొకటి జరిగింది ఏంటంటే ఆయన నలుగురు తమ్ములు కూడా భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఈ నలుగురు తమ్ములు కూడా 4 దిక్కులకు ఒక రాజసూయం చేసినట్టుగా 4 దిక్కులకు వెళ్ళి రాజులందరినీ ఓడించి వాళ్ళను సామంతులుగా చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి కప్పం రూపంలో చాలా భారీ మొత్తంలో బంగారము, వెండి, రకరకాల సంపదలు వాళ్ళు తీసుకొచ్చారు. ఇలా పరాయి రాజ్యాల మీద దాడి చేసి సామంతులుగా చేసుకునేటటువంటి విషయంలో చాలా సందర్భాల్లో యుద్ధం చేయకుండానే పాండవుల మంచితనానికి వాళ్ళకై వాళ్లే మీ పెద్దతనాన్ని అంగీకరిస్తున్నాం అని చెప్పి కానుకలు ఇచ్చినటువంటి సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ యుద్ధాల నేపథ్యం ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి వ్యూహం ఏంటంటే కురు రాజ్యానికి ఉన్నటువంటి వ్యూహం ఏంటంటే కురు రాజ్యానికి ఆర్యావర్తంలో ఉన్న మిగతా రాజ్యాలన్నీ కూడా అనుకూలంగా ఉండాలని, విధేయంగా ఉండాలని వాళ్ళ ఆలోచన. ఆర్యావర్తంలో ఉన్నటువంటి ఆ రోజుల ఉన్నటువంటి రాజ్యాలలో కురు రాజ్యము, పాంచాల రాజ్యము, విరాట్ల రాజ్యము చాలా బలమైనవి. మిగతావి అంత పెద్దవి కావు, అంత బలమైనవి కావు. ఈ మూడిట్లో కూడా కురు రాజ్యం చాలా ఎక్కువగా బలమైనది. కాబట్టి దానికి ఉన్నటువంటి సుప్రీమసీని కాపాడుకోవడానికి ఈ యుద్ధాలు చేశారు. ఈ యుద్ధాలు అప్పటిదాకా దుర్యోధనుడు వీళ్ళు ఎవరు చేయలే. కర్ణుడు కూడా ఆ తర్వాత ఎప్పుడో చేశాడు, అది వేరే విషయం. ఆ రకంగా నలుగురు తమ్ములు కూడా విపరీతమైనటువంటి సంపదను తీసుకొచ్చి రాజ్యానికి ఉన్నటువంటి కోశాగారాన్ని, భాండాగారాన్ని నింపారు. దీనివల్ల కురు రాజ్యంలో ధర్మరాజుకు చాలా గొప్ప పేరు వచ్చింది. పాండవులందరికీ కూడా చాలా గొప్ప పేరు వచ్చింది. పాండవులు మహావీరులని, వాళ్ళ రాజ్య పరిపాలనలో హస్తినాపురం ప్రజలకు కానీ కురు రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ పూర్తి రక్షణ ఉంటుంది అని చెప్పి ఒక భావన రాజ్యం అంతా వ్యాపించింది. అంతేకాకుండా
ధర్మరాజు పరిపాలన పట్ల చాలా గొప్ప ప్రశంసలు ప్రజల నుంచి వచ్చినాయి. మామూలుగా చెప్పే మాట ఏంటంటే, ప్రజలను కన్న బిడ్డల్లాగా పాలిస్తున్నారని, వాళ్లకు ఏ కష్టం లేకుండా చూసుకుంటున్నారని, వాళ్లకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని చెప్పి ఒక పేరు బాగా వ్యాప్తిలోకి వచ్చింది. అంటే పాండు కుమారులు ధర్మరాజు పరిపాలన చేయడం, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు వాటికి రక్షణగా ఉండటం, సంపదను తీసుకురాగలగటం, ఈ ఐదుగురు వల్ల కూడా మహారాజు చేయలేని పనులు అన్నీ కూడా వీళ్ళు చేస్తున్నారని చెప్పి చాలా గొప్ప పేరు వచ్చింది. ఇలా 1-2 సంవత్సరాలు గడవగానే కొంతకాలానికే కౌరవులు దీన్ని తట్టుకోలేకపోయారు. వాళ్ళకి విపరీతమైనటువంటి అసూయ కలిగింది, క్రోధం వచ్చింది. నాకు రావాల్సిన రాజ్యం వినకపోతుంది ఏంటి, ఇలా జరిగితే ఎట్లా, ఇంకెప్పుడు తరతరాలుగా నేను, నా పిల్లలు, వంశం అంతా కూడా వీళ్ళకి ఊడిగలు చేయాల్సిందేనా? వాళ్ళు పరిపాలిస్తుంటే మేము ఉత్సవ విగ్రహాల్లాగా దానికి కూడా పనికి రాకుండా మామూలు సైనికుల్లాగానో మామూలు వ్యక్తుల్లాగానో పడి ఉండటమేనా? మా 100 మంది పరిస్థితి ఇదేనా అని చెప్పి వాళ్ళ చింత ఒకటి లోపల పడింది. ధృతరాష్ట్రుడికి కూడా మనసులో ఎప్పుడు అదే ఉంటుంది. ఏముంటుందంటే, నా కొడుకుల పరిస్థితి ఏంటి, ఎప్పుడు ఇలాగే ఉండాలా? ఈ చింత ఆయనకి ఎప్పుడు కూడా ఉంది. పుత్ర వ్యామోహం ధృతరాష్ట్రుడికి ఉన్నంత ఎవరికి లేదు, కొంతికి కూడా లేదు. చాలా ఎక్కువ పుత్ర వ్యామోహం ఆయనకి. ఒకసారి అంటాడు, ధృతరాష్ట్రుడి దగ్గరికి దుర్యోధనుడు వీళ్ళంతా పోయి, మీరు ఎప్పుడు కూడా విదురుడు చెప్పే మాట వింటారు, భీష్ముడు చెప్పే మాట వింటారు, మా మాట వినరు, వాళ్ళు ఏది చెబితే అది చేస్తుంటారు, ఇంకా మేము ఎందుకు ఉన్నది, మేము పోయి ఎవరికి చెప్పుకోవాలని చెప్పి వాళ్ళు అంటారు. అప్పుడు ధృతరాష్ట్రుడు అంటాడు కదా, నాయన, విదురుడు ధర్మమూర్తి, మహామంత్రి, ఆయన ఏం చెప్పినా వినాలి, చెప్పినది చేసినట్టుగా అనుకుంటూ ఉంటాను. భీష్ముడు కూడా అదే చెప్తుంటాడు, తాత మాకు తండ్రి. కానీ నా మనసులో అసలు ఏముందంటే, మీరు ఆలోచనలన్నీ నాకు కూడా ఉన్నాయి, మీరు చెప్పిందే చేయాలనుకుంటున్నారు. చాలా సందర్భాల్లో కుదరదు, కుదిరిన సందర్భాల్లో మీకు చేస్తూనే ఉన్నాను, నేను చేయగలిగింది ఇదే, వాళ్ళ మాట వినక తప్పదు, ఇట్లా చెబుతూ ఉండేవాడు. ఈ సందర్భంలో ఇట్లా 1-2 సంవత్సరాలు గడిచిన తర్వాత కాబోయే చక్రవర్తి, కాబోయే మహారాజు ధర్మరాజు అనేటటువంటి ఆలోచన ప్రజల్లో బాగా వ్యాపించింది. ఇలాంటి సందర్భంలో మళ్ళీ ఈ శకుని చతుష్టయం, దుష్ట చతుష్టయం ధృతరాష్ట్రుడి దగ్గరికి పోయినారు. ధృతరాష్ట్రుడికి చారుల వలన ఎప్పటికప్పుడు సమాచారం తెలుస్తూ ఉంటుంది. ఎలా తెలుస్తుందంటే, ధర్మరాజు పరిపాలన చాలా గొప్పగా ఉందని, వీళ్ళు ధర్మరాజు తమ్ముళ్ళు ఇంత సంపద తీసుకొచ్చారని, వాళ్ళకి కూడా చాలా పేరు వచ్చిందని, పరిపాలించేదంతా కూడా ధర్మరాజే పరిపాలిస్తున్నాడని ఇలాంటి పేరు వచ్చింది అని ఆయన ధృతరాష్ట్రుడు తెలుసుకుంటూ ఉంటాడు. ఆయన మనసులో ఒక బాధ ఏంటంటే, నా కుమారుల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎప్పుడు ఇలాగే ఉండాలి అనుకుంటూ ఉంటాడు. అలాంటి సందర్భంలో ఈ నలుగురు ఆయన దగ్గరికి వెళ్ళి, మీరు ఏదో ఒకటి చేసి పాండవులను తల్లితో సహా ఎక్కడికైనా పంపించాలి, ఇక్కడ ఉండటానికి వీల్లేదు, వాళ్ళు ఇక్కడ ఉంటే ఎప్పటికీ మేము రాజులం కాలేము, మాకు రాజ్యాధికారం లేదు, నిన్ను నామకే వాస్తే ఉంచాడు, నిన్ను పేరుకే నిన్ను ఉంచి మహారాజు సింహాసనంలో కూర్చోబెట్టి పరిపాలన అంతా అతను చేస్తున్నాడు, వాళ్లే నడిపిస్తున్నారు, మాకేం అధికారం లేదు, ఆయన తమ్ములు ఏం చెప్తే అది చేస్తున్నాడు, ఇలా జరుగుతూ ఉంది, ఈ పరిస్థితిని మార్చాలని చెప్పి గట్టిగా బతిమలాడతారు. మొదట ధృతరాష్ట్రుడు ఇది కుదిరేది కాదు, వాళ్ళ మీద చాలా ప్రజల్లో గొప్ప పేరు ఉన్నది, వ్యాపించి ఉన్నది, నేనేం చేయగలను అని చెప్పి అనుకుంటూ వచ్చాడు. అప్పుడు శకుని, కర్ణుడు ఒక ఆలోచన చేస్తారు. ఏంటంటే, వారణావతం మన రాజ్యంలో ఒక భాగం, అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఆ అటవీ ఉత్సవాలు ఏడాదికి ఒకసారి జరుగుతూ ఉంటాయి. వచ్చే మాసంలో వారణావతంలో మనకు ఒక పరిపాలన కూడా సాగాల్సిన అవసరం ఉంటుంది. అది అడవిలో ఉంది, చాలా దూరంగా ఉంది. అక్కడ పరిపాలన ఎలా జరుగుతుందో మనకు తెలియదు. అక్కడ ఉన్నటువంటి ఆటవికులకు, అక్కడ ఉన్నటువంటి గిరిజన వనవాసీలకు వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళ సమస్యలు ఏంటో మనకు తెలియదు. కాబట్టి యువరాజు, ఆయన తమ్ములు, ఆయన తల్లి అందరూ కలిసి వారణావతానికి పోయి వాళ్ళ మంచి చెడ్డలు చూసి వాళ్ళకి రక్షణ కల్పిస్తే బాగుంటుంది అని చెప్పి ఈ ఆలోచన వాళ్ళకి చెప్పండి, ఈ మాటగా ఆదేశంగా చెప్పి వాళ్ళని పంపించండి, వారణావతానికి పంపించండి అని చెప్పి సలహా ఇస్తారు. సలహా ఇస్తే సరే, నేను విదురుణ్ణి, భీష్ముణ్ణి కలిసి మాట్లాడి వాళ్ళ సలహా తీసుకొని అమలు చేస్తానంటాడు ఆయన. అంటే ఇప్పుడు అట్లే వాళ్ళు వెంటనే ఒప్పుకోలేదు. ఎందుకు అంటే,
తప్పనిసరిగా విదురుడు కాదని అంటాడు. దీని వెనక ఏదో ఆలోచన ఉంది, వాళ్ళ అందరిని ఒకేసారి ఎందుకు పంపించాలని అంటాడు. ఒకళ్ళిద్దరు పోయినా సరిపోదు కదా, మిగతా వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు కదా అని కూడా అంటారు వాళ్ళు. వాళ్ళని అడిగితే మళ్ళీ ఇదే చెప్తారు, నువ్వే ముందు ఒప్పించు అని చెప్తాడు. అలాంటి పరిస్థితిలో గత్యంతరం లేక ధృతరాష్ట్రుడు ధర్మరాజును పిలిపిస్తాడు. ధర్మరాజును పిలిపించి, నీవు, నీ తమ్ములు, నీ తల్లి వారణావతం వెళ్ళండి, అక్కడ కొంతకాలం పాటు ఉండండి. 5 నెలలు 6 నెలలు లేకపోతే 1 ఏడాది అయినా అక్కడ ఉండండి. అక్కడ మన వనవాసులు ఉన్నారు, అక్కడ అటవీ ప్రాంతంలో ఉండే ఆటవికులు ఉన్నారు, వాళ్ళకి కష్టసుఖాలు ఎట్లా ఉన్నాయో చూడండి. అక్కడ కొంతకాలం పాటు అక్కడ ఉండి పరిపాలన చేయండి. నీ తమ్ములు కూడా అక్కడ ఉంటే నీకు రక్షణగా ఉంటారు, ఏ ప్రమాదం లేకుండా ఎదుగా పూర్తి రక్షణతో వాళ్ళు అక్కడ ఉంటారు. కావాలంటే కొంతమంది భటులు తీసుకుపోయి వారణావతంలో అక్కడ మనకు కొంత ఆస్తి, మన భవనాలు అవి ఉన్నాయి, కావాలంటే మీకు కొత్త భవనాలు కూడా కడతారు వాళ్ళు. దాని ప్రకారం మీరు వారణావతానికి వెళ్ళండి, అక్కడ కొన్నాళ్ళు ఉండి రండి అని చెప్తాడు. చెబితే ఈ భీముడు, అర్జునుడు వీళ్ళకి ఏవో ఆలోచనలు ఉండి అన్నకు చెప్పబోతారు. కానీ వినకుండా తండ్రి చెప్పిన మాట వినాలని అనుకుంటాడు. ధృతరాష్ట్రుడు పెదనాన్న చెప్పిన మాట వినాలనుకుంటాడు. అలాగే పెద్ద తండ్రి, మేము వెళ్ళొస్తాము, వారణావతంలో కొన్నాళ్ళు ఉండి పరిపాలన చేసి వస్తాము అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత భీముడు, అర్జునుడు ఇద్దరు అంటారు, అన్నయ్య ఇందులో ఏదో మతలబు ఉన్నది, అందరిని కలిసి ఒకేసారి వెళ్ళమనడం, కొన్నాళ్ళ పాటు అక్కడ ఉండి పరిపాలన చేయమనడం జరుగుతూ ఉందంటే మనం లేని కాలంలో ఇక్కడ పరిపాలన ఎవరు చేస్తారు? యువరాజుగా నువ్వు చేసేటటువంటి పరిపాలనా బాధ్యతలన్నీ ఎవరు చేస్తారు? దుర్యోధనుడికి అప్పచెప్తారు. దీని వెనక ఈ కుట్ర ఉన్నది. మళ్ళీ మనం తిరిగి వచ్చేసరికి ఏం జరుగుతుందో తెలియదు, అందుకని మనం పోవాలా వద్దా అని అంటారు. ఇక్కడ అప్పుడు ధర్మరాజు ఏమంటాడంటే, ఇక్కడ విచికిత్స లేదు, వెళ్తామని చెప్పి నేను వాగ్దానం చేశాను, వెళ్ళటం తప్ప వేరే మార్గం లేదు, అయినా కానీ మనం పెద్దల అభిప్రాయాలు తెలుసుకుందామని అంటాడు. ఈ లోపల విదురుడు మహామంత్రి, ఆయనకు చారుల వ్యవస్థ ఉంటుంది, ఆయనకు తెలిసిపోయింది, భీష్ముల వరకు తెలిసిపోయింది. ఏం తెలిసిందా అంటే, ధృతరాష్ట్రుడు ఏదో కొత్త ఆలోచనలు చేశాడు, కొత్త ప్రపంచం పన్నాడు, కొత్త ఎత్తుగడలు చేస్తున్నారు, వీళ్ళందరినీ వారణావతానికి పంపించి ఏదో అధికారంలో మార్పు చేయాలని చెప్పి వాళ్ళు పసిగట్టారు. అంతేకాకుండా విదురుడు ఇంకా చాలా దూరం ఆలోచించాడు. ఏం ఆలోచించాడంటే, పురోచనుడు అనేటటువంటి వాడిని, వారణావతం ప్రాంతాన్ని బాగా తెలిసినటువంటి, ఆ నగరాన్ని గురించి బాగా తెలిసినటువంటి పురోచనుడు తరచూ శకుని, దుర్యోధనుడు ఈ చతుష్టయాన్ని కలుస్తూ ఉన్నట్టుగా మహామంత్రి విదురుల వారికి సమాచారం ఉన్నది. అతనికి అనుమానం వచ్చింది, వీళ్ళేదో కుట్రలు చేస్తున్నారు, దూరంగా తీసుకుపోయి పాండవులను హతమార్చవచ్చు అనే ఆలోచన విదురుడికి ఉంటుందన్నమాట. అయితే అట్లా కొద్ది రోజులు గడిచిన తర్వాత పాండవులు వారణావతానికి బయలుదేరతారు, రథాలలో బయలుదేరతారు. హస్తినాపురం ప్రజలందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు. హస్తినాపురం ప్రజలందరూ కూడా ఇలా జరుగుతుందంటే ఈ పాండవులను ఎక్కడికి పంపిస్తున్నారు, ఏం జరుగుతుందని వాళ్ళు కొంత అయోమయం పడతారు, వాళ్ళు బాధపడతారు. అలా వెళ్ళేటప్పుడు వాళ్ళని సాగనంపే వాళ్ళలో ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు. వచ్చినప్పుడు విదురుడు కూడా ఒకడు వస్తాడు. వాళ్ళు కొంచెం దూరం పోయిన తర్వాత విదురుడు ధర్మరాజు దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడుగుతాడు. ధర్మజ, ఒక అడవిలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఏ జంతువు సేఫ్గా ఉంటుంది, ఏ జంతువుకి ప్రాణహాని జరగకుండా చాలా సురక్షితంగా ఉంటుంది తెలుసా నీకు అని ఒక ప్రశ్న అడుగుతాడు. అడిగినప్పుడు ఆయన ఆ ప్రశ్న ఎందుకు అడిగాడో తెలియలేదు. ధర్మరాజుకి ఆలోచన రాలేదు. ఎందుకు అడిగాడో తెలియకుండానే ఆయన ఓకే సరే చిన్నానా అని అంటాడు. వాళ్ళందరూ ఈ ప్రశ్న విన్న తర్వాత వాళ్ళంతా రథాల్లో కూర్చొని వారణావతానికి వెళ్ళిపోతారు. వారణావతంలో అప్పటికే పురోచనుడు అనే ఆయన ద్వారా శకుని వీళ్ళందరూ నియమించినటువంటి వ్యక్తి అక్కడికి వచ్చి వీళ్ళకి స్వాగతం చెప్తాడు. స్వాగతం చెప్పి తాత్కాలికంగా ఈ భవనంలో ఉండండి అని అంటారు. అప్పటికే కొత్త భవనం వచ్చింది, ఆ రోజు రాత్రి విశ్రాంతి తీసుకుంటారు. అంతా జరిగిన తర్వాత ఒక కొత్త భవనం తయారైంది, మీకు ఆ భవనం కేటాయిస్తున్నాం, అక్కడికి వెళ్ళండి అని చెప్తారు. పాండవులు 5గురు తల్లి ఆ కొత్త భవనానికి వెళ్ళి అక్కడ ఉంటారు. అక్కడ ఉండి
చానాళ్ల పాటు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ యొక్క మైత్రిని పొందుతారు, వాళ్ళ ప్రేమను పొందుతారు. కాలం గడుస్తూ ఉంటుంది. అయితే పాండవులు లోపలికి పోగానే వాళ్ళు ఏం గమనించారు, వాళ్ళకి ఏం తెలిసింది, విదురుడు చెప్పిన మాట వాళ్ళకి ఎట్లా అర్థమైంది, ఆ తర్వాత ఏం జరుగుతుంది, వారణావతంలో పాండవులకి ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఇదంతా కూడా మనం వచ్చే ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఈ తరం కోసం ఆధునిక భాషలో కొత్త విషయాలతోటి, కొత్త విశ్లేషణతోటి మహాభారతాన్ని యువతరం కోసం పలానా ఆయన చెప్తున్నాడు వినండి అని చెప్పి సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు నా ఛానల్ పులికన్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. దీనివల్ల నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు మెసేజ్ వస్తుంది. ఎక్కువ మంది దీన్ని ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. నమస్తే.